హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కృష్ణవంశీ ఈ డైరెక్టర్ పేరు ఈ జనరేషన్ కి పెద్దగా తెలియకపోయినా 80s 90s కిడ్స్ కి ఎంతో ఇష్టమైన దర్శకుడు. కృష్ణవంశీ సినిమాలంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు అప్పటి జనం. కానీ ఇప్పుడు అంత ఫామ్ లో లేడు. రాఖీ తర్వాత మళ్ళీ సూపర్ హిట్లను చూడలేకపోయాడు. ఇటీవల కాలంలో రంగమార్తాండ తీసి ప్రేక్షకులను ఏడిపించేశాడు. ఆ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలకు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా వరించాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమా కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయినా ఆ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి, ఖడ్గం ఇలా ఎన్నో క్లాసిక్ సినిమాలను తీశాడు. ఇప్పటికీ ఆ సినిమాలు వస్తే టీవీలు చూస్తూ ఉండిపోతుంటారు కూడా. ఇక కృష్ణవంశీ ఖాతాలో డిజాస్టర్ చిత్రాలు కూడా ఉంటాయి. రామ్ చరణ్ తో చేసిన గోవిందుడు అందరు వాడేలే చిత్రం భారీ అంచనాలతో వచ్చి చతికిల పడింది. కృష్ణవంశీ చివరగా రంగమార్తాండ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనలకు అందరూ ఫిదా అయ్యారు. ఈ చిత్రం కమర్షియల్ గా అంత వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ ను మాత్రం మెప్పించింది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తున్నాడు. మురారి రీ రిలీజ్ ట్రెండ్ ను హాయిగా ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మురారి నాటి రోజుల్ని కృష్ణవంశీ తలుచుకుంటున్నాడు. పాటల కంపోజింగ్, సినిమా షూటింగ్ రోజుల గురించి ఫ్యాన్స్ అడుగుతుండటం, కృష్ణవంశీ సమాధానాలు చెబుతూ ఉండటంతో ట్విట్టర్ లో మురారి మరింతగా ట్రెండ్ అవుతోంది. పాటల కోసం ఎంతలా కష్టపడాల్సి వచ్చిందో కృష్ణవంశీ చెప్పుకొస్తున్నారు. చెప్పమ్మ పాట కోసం బాగా కష్టపడ్డాడట. అలనాటి రామచంద్రుడి కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందట. ఇవన్నీ ఎక్స్ లో కబుర్లు. ఒకవేళ మురారి సినిమాకు మహేష్ బాబు కాకపోతే ఇంకెవరితో చేసి ఉండేవారని ఓ నెటిజన్ అడిగాడు. దానికి కృష్ణవంశీ అదిరిపోయేలా ఆన్సర్ ఇచ్చాడు. ఏమోనండి, తెలియదు. బహుశా చేసి ఉండకపోవచ్చు. నాకేమనిపిస్తే అదే, ఏది నచ్చితే అదే చేస్తుంటాను. డబ్బు కోసమో ఫేమ్ కోసమో చేయను. నేను ఫుల్ గా సంతృప్తి చెందితేనే చేస్తాను. నా సాటిస్ఫాక్షన్, సమాజ హితం కోసం మాత్రమే సినిమాలు చేస్తాను అని కృష్ణవంశీ నిర్మోహమాటంగా తన సమాధానాన్ని చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మురారి సినిమా పండుగ నడుస్తోంది. ఈ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 8వ తేదీన రీ రిలీజ్ అవ్వనుంది.